అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉంది. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చినో ఆ మనుషునికి శ్రమ. ఈ మాట యేసు ప్రభువు చెప్తా ఉన్నారు. ఈ లోకంలో అభ్యంతరాలు రాకుండా ఉండవు కదా. మన యొక్క కుటుంబంలో కావచ్చు, పనిచేసే దగ్గర కావచ్చు, లేకపోతే సంఘములో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, ప్రతి ఒక్కరి మధ్య అభ్యంతరాలు రాకుండా ఉండవు. ఏదో ఒక అభ్యంతరం వస్తూ ఉంటుంది, ఏదో ఒక తేడా వస్తూ ఉంటుంది. అయితే బైబిల్ చెప్తా ఉంది, అభ్యంతరాలు రాకుండా ఏముండవు భూమి మీద. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అభ్యంతరము వస్తూ ఉంటుంది. కానీ దేవుని నిమిత్తము ఎవరైనా సరే దేవుని నమ్మే విషయంలో కానీ, దేవునికి ప్రార్థన చేసే విషయంలో కానీ, దేవుని దగ్గరికి వచ్చే విషయంలో కానీ, పరిచర్యలో ఉండే విషయంలో కానీ, చర్చిలో ఉండే విషయంలో కానీ, ఓకేనా, ఎవరైనా సరే విశ్వాసులుగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఒకవేళ అభ్యంతరాలు చేస్తే, మనము ఒకవేళ వారికి అభ్యంతరంగా ఉంటే, మన ప్రవర్తన ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారికి అభ్యంతరంగా ఉంటే వారికి శ్రమ అని చెప్పి బైబిల్ చెప్తాం. కాబట్టి మనము అభ్యంతరం తెచ్చేటువంటి వారంగా ఉండకూడదు. దేవుడు చెప్తా ఉన్నాడు, నా దగ్గరికి ఎవరైతే వస్తారో వారిని నా దగ్గరికి రాకుండా, నాకు ప్రార్థన చేయకుండా, మందిరానికి రాకుండా ఎవరైనా అభ్యంతరంగా ఉంటే వారికి శ్రమ అని చెప్తా ఉన్నాడు. చాలామంది చెప్తా ఉంటారు కదా, నేను మందిరానికి వెళ్దాం అనుకుంటున్నాను కానీ పలానా వాళ్ళ వల్ల వెళ్ళలేకపోతున్నానండి, పలానా వాళ్ళ వల్ల ప్రార్థన చేయలేకపోతున్నానండి, పలానా వాళ్ళ వల్ల నాకు మనసు బాగోట్లేదండి అని చెప్పి చాలా అభ్యంతరాలు చెప్తూ ఉంటారు. బైబిల్ చెప్తా ఉంది, ఎవరైతే ఈ అభ్యంతరంగా ఉంటున్నారో వాళ్ళకి దేవుడి దగ్గర నుంచి శ్రమ వస్తుందని చెప్తాం. కాబట్టి మనము ఎవరికి అభ్యంతరంగా ఉండడానికి వీల్లేదు. మనము మందిరానికి వచ్చినప్పుడు ఎవరికి అభ్యంతరంగా ఉండడానికి వీల్లేదు. మనము పనిచేస్తున్నటువంటి చోట ఎవరికి అభ్యంతరంగా ఉండడానికి వీల్లేదు. మనము మన కుటుంబంలో ఎవరికి అభ్యంతరంగా ఉండడానికి వీల్లేదు. మన ద్వారా మన పొరుగు వారికి అభ్యంతరం రాకుండా మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, అవును తండ్రి, నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అభ్యంతరాలు రాక మానవని. అవునయ్యా, అభ్యంతరాలు రాకుండా ఉండవు, కానీ మా ద్వారా అభ్యంతరం రాకుండా ఉండలాగిన మా ప్రవర్తనను మేము కాపాడుకోవడానికి మీ యొక్క జ్ఞానమును మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.